ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనే సెషన్కు ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారము సాయంకాలము మీరు బిజీగా ఉంటారని నాకు తెలుసు, కానీ కొద్ది నిమిషాలు ప్రభువుతో గడపడానికి మీరు మీ హృదయాన్ని సిద్ధపరచుకోగలిగితే ప్రభు మనకు ఒక ధన్యకరమైన సమయాన్ని అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన వారమంతయు మీ కాపుదల, సంరక్షణ, భద్రత మాకు అనుగ్రహిస్తూ మరొక పునరుద్ధాన దినమందు ఈ సాయంకాలం ముందు మేము జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా మరి మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాము. దయచేసి మీరు మాతో మాట్లాడండి. మధ్యాహ్నం అంతయు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండటానికి సహాయం చేయండి. సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలను సరిచేయండి. ఆత్మలో మమ్మల్ని వర్ధిలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆరాధనలోను, వాక్యములోను, ఆఖరి ప్రార్థన వరకు తోడుగా నడిపించండి. ముందున సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభువుని స్తుతించడానికి ప్రభు మనకు మరొక నూతన అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభుని స్తుతించి ఆయన కనపడతాం. శక్తి లేని అనేకమైన పరిస్థితుల్లో మనకు శక్తిని అనుగ్రహించేది ఆయన మాత్రమే. బలహీనులుగా ఉన్నప్పుడు మనల్ని బలపరిచేది ఆయన కృప మాత్రమే. ఈరోజు ఆదరణ కరువైన సమయంలో ఆదరించి మనల్ని బలపరిచేది దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మాట మాత్రమే. ఈరోజు ప్రభుని కనపరుస్తూ పాడదాం, ప్రభుని హెచ్చిద్దాం, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ పాడదాం. శుద్ధుడా, ఘనుడా, రక్షకుడా, నా పరి నీవే, నా దేవుడా. శుద్ధుడా, ఘనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడవు నా స్నేహితుడా. బలవంతుడా, నా స్నేహితుడా. బలవంతుడా, శుద్ధుడా, ఘనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా. అందరం పాడదాం. శుద్ధుడా, ఘనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడవు నా స్నేహితుడా. బలవంతుడా, స్నేహితుడా. బలవంతుడా, హర్షింతును, నిన్నే ఆరాధింతును. హర్షింతును, నిన్నే ఆరాధింతును. స్తుతింతును, నే కీర్తింతును. స్తుతింతును, నిన్నే కీర్తింతును. శక్తి లేని నాకు
బలమిచ్చువాడవు నా స్నేహితుడా. బలవంతుడా స్నేహితుడా, బలవంతుడా శుద్ధుడా గనుడా రక్షకుడా. అందరం పాడదాం. నా కాపరి నీవే నా దేవుడా, శుద్ధుడా గనుడా రక్షకుడా. నా కాపరి నీవే నా దేవుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడవు నా స్నేహితుడా. బలవంతుడా స్నేహితుడా, బలవంతుడా. హర్షింతును హర్షింతును నిన్నే ఆరాధింతును, స్తుతింతును నిన్నే కీర్తింతును. హర్షింతును నిన్నే ఆరాధింతును, స్తుతింతును నిన్నే కీర్తింతును. శక్తి లేని నాకు బలమిచ్చువాడవు నా స్నేహితుడా. బలవంతుడా స్నేహితుడా, బలవంతుడా. చెప్దాం ఈ మాటను ప్రభుతో. నాకు శక్తి లేని సమయంలో నాకు ఆధారం నీవయ్యావయ్యా, నాకు ఆశ్రయం నీవయ్యావు, నా బలము నీవయ్యావు. నీవు లేకపోతే నేనేమైపోతున్నావు కదా ప్రభు. నీ అందే నేను ఆనందిస్తున్నాను, నీ అందే నేను సంతోషిస్తున్నాను. నీవే నా ఆధారము, నీవే నా రక్షణ దుర్గము, నీవే నా శైలము, నా కోట, నా కేడము. ప్రభువుని గణపరచడానికి అనేకమైన అవకాశాలు, అనేకమైన కారణాలు దేవుడు మన జీవితంలో ఉంచాడు. అనేకమైన బలహీన సమయాల్లో దేవుడు మనల్ని బలపరిచిన విధానం, మనల్ని ఆదరించి ఉద్ధరించిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభుని స్తుతిస్తూ మాటను పాడతాము. రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా, రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా, నా స్నేహితుడా. బలవంతుడా స్నేహితుడా, బలవంతుడా. రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా, రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే యేసయ్యా, నా స్నేహితుడా.
బలవంతుడా, స్నేహితుడా, బలవంతుడా. ఏ దిక్కు లేని సమయంలో నాకు దిక్కువైంది నువ్వే, నాకు ఆశ్రయమైంది నువ్వే ప్రభు. నీవు కాక నాకు ఎవరున్నారయ్యా? నా స్నేహితుడుగా, నన్ను బలపరిచే నా దేవుడుగా, నన్ను నడిపించే నా కాపరిగా, నా మీ దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పే నా ప్రభువుగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ బలమును అనుగ్రహించి, మీ కృపను అనుగ్రహించి నన్ను నడిపిస్తున్న విధానం బట్టి మీకే సమస్తను, మహిమను, ఘనతను, ప్రభావాన్ని ఆరోపిస్తూ ఈ స్తుతిని, ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభులో మనం ఆనందిస్తూ ఉండగా ఆయన మన బలహీనతలను గుర్తెరిగే దేవుడు. మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ నిలబడలేకపోతున్నామో అక్కడ మనం నిలబెట్టేటువంటి దేవుడు. ఎక్కడ ముందుకు కొనసాగలేకపోతున్నామో అక్కడ మనం చేయి పట్టి ముందుకు తీసుకెళ్ళేటువంటి దేవుడు. ఎక్కడైతే ఆగిపోయి ఉన్నామో అక్కడ మనల్ని ఆగిపోనీయకుండా ముందుకు నడిపించే దేవుడు ఆయన. అయితే స్తుతి మన జీవితంలో ఉండటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏమై మనకు సహాయం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ప్రభు మనకిచ్చిన కృపలను బట్టి ప్రభులో కొనసాగటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అయితే మన దృష్టిని ఆయన వైపు చూస్తూ మరి ప్రభువును స్తుతించి ఆరాధించే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో హీ విల్ టేక్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ అవర్ లైఫ్స్. మనం బలహీనంగా ఉన్నామా, బలాన్ని ఇస్తాడు. కృంగిపోయిన ఉన్నామా, లేవనెత్తుతాడు. ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉన్నామా, మనకు కావాల్సిన నెమ్మదిని, సమాధానాన్ని, ఒక నిరీక్షణను కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రభువును స్తుతించండి, ప్రభువును ఆరాధించండి. మీకు సమయం దొరికినప్పుడల్లా మరి పరిస్థితులు వికటించినప్పుడు సైతము ప్రభువును ఆరాధించడం మాత్రం విడిచిపెట్టద్దు. దేవుడు అటు కృపను మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమెన్, ఆమెన్. మంచిది. ఇలాంటి నవి మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంకాలం విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి మీకు ఈ ప్రోగ్రాం దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. వాక్యంలో మీరు ఆనందించడానికి, దేవుని మాటను బట్టి మీరు సంతోషించే అనుభవాన్ని, దేవునితో ధన్యకరమైన సమయాన్ని గడిపే అనుభవాన్ని మీరు కలిగి ఉంటున్నానని నేను నమ్ముతున్నాను. ప్రతి బుధవారం కూడా ఇంగ్లీష్ మెసేజ్, షార్ట్ మెసేజ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్, వావ్ అనేటువంటి మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ప్రతి వెన్స్డే సాయంకాలం 7 గంటలకు. తర్వాత బైబిల్ స్టడీ ఆసక్తి కలిగిన ఉన్నవారు, వాక్యంగా నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు, మరి నాతో కూడా వాక్యాన్ని చదివి నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు ఖచ్చితంగా బైబిల్ స్టడీలో పాల్గొనండి. ప్రతి శుక్రవారం స్క్రిప్చర్ టైం తెలుగులో, ప్రతి శనివారం స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లో సాయంత్రం 7 గంటలకు అది ప్రీమియర్ అవుతుంది. దాన్ని మీరు వీక్షించాలని మీకు మనం చేస్తున్నాను. ఇంకా ప్రతిరోజు డైలీ డివోషన్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వస్తున్న డైలీ డివోషన్స్ ద్వారా కూడా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఇవన్నీ కూడా మరి మీకు దీవెనకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో షేర్ చేసుకోండి. తర్వాత లెర్న్ టు నో మినిస్ట్రీస్ గురించి మీరు ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. ఎన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయట్లా ఖచ్చితంగా మరి మీరు మాతో సంప్రదించవచ్చు. 9538421116 అనే నంబర్కు మీరు కాల్ చేసి మీరు ప్రార్థన చేయించుకోవచ్చు అని మీకు మనం చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం ప్రాముఖ్యంగా నేర్చుకుంటున్నాము. ఈరోజు మరికొన్ని విషయాలు ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క నడిపింపులో మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాము. ఈ రోజున నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ పేరు ఏంటంటే సద్గుణమునందు జ్ఞానము. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనం ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. మూల వాక్యంగా ఒక వాక్యాన్ని మనం పెట్టుకుని ఉన్నాము. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల్లో గల దేవుని మాటను ఒకసారి చదివి మనం ముందుకెళ్దాం. అది మనకు మూల వాక్యంగా మనం దాన్ని పెట్టుకొని ముందుకెళ్తున్నాం. 2వ పేతురు 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి అని అక్కడ పేతురు భక్తుడు రాస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి ఇవన్నీ మన విశ్వాసంలో అమర్చబడి ఉండాలంట. ఈ క్రియలన్నీ లేకపోతే ఈ సద్గుణాలన్నీ కూడా మన యొక్క విశ్వాసంలో కనపడుతున్నాయా లేదా
అని పరిశీలన చేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండటం అసాధ్యము. ఆ విశ్వాసం అరకొరగా ఉండటము వల్ల ప్రయోజనం లేదు. కానీ మరి దేవుడు చిన్న విశ్వాసం ఉన్నవాడిని కూడా త్రోసివేయలేదు. కానీ ఒక విశ్వాసిగా పరిణితి చెందుతున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి విశ్వాసులంగా మన విశ్వాసంలో ఇవన్నీ లక్షణాలు ఉండటము ఎంతైనా దీవెనకరము, ఆశీర్వాదకరము అని మాత్రము చెప్పగలను. ఆ మాటలు మనము ఒకసారి ధ్యానం చేస్తూ ఉండగా మరి ఆల్రెడీ మీతో మాట్లాడాను విశ్వాసం గురించి. తర్వాత విశ్వాసానికి కావాల్సినటువంటి బహు జాగ్రత్త కలిగిన వారై విశ్వాసాన్ని ఎలా కట్టుకోవాలి, విశ్వాస విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు కూడా మీకు తెలియపరుస్తూ వాటిని గురించి కూడా మీకు కొన్ని విషయాలు మీకు బోధించాను. అయితే ఈ రోజున లాస్ట్ వీక్ కూడా మీతో మాట్లాడుతూ సద్గుణం గురించి కూడా మీతో మాట్లాడాను. మరి ఈ రోజున మనం ఆలోచన చేస్తే సద్గుణము, విశ్వాసమునకు సద్గుణము యాడ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, పూర్ణ జాగ్రత్త కలిగి సద్గుణం అంటే దేవుని యొక్క స్వభావము కలిగినటువంటి ఆ సద్గుణాన్ని మనం యాడ్ చేయడం మాత్రమే కాకుండా మనం వాటిని కలిగి ఉండటానికి ఇష్టపడాలని చెప్పాను. ఇంకో విషయాన్ని ఈరోజు ధ్యానిద్దాము. సద్గుణం నందు జ్ఞానం కూడా అవసరం అంట. ఏ జ్ఞానం గురించి మాట్లాడుతుంటే ఇక్కడ పేతురు భక్తుడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఇది ఈ లోకంలో దొరికేటువంటి జ్ఞానం కాదు. ఈ లోకంలో దొరికేటువంటి జ్ఞానం అనేక రీతులుగా మనలను దేవునికి దూరం చేస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోక సంబంధించిన జ్ఞానము మరి ఏదైనా తోటలో కూడా మనం ఆలోచన చేస్తే మంచి చెడుల తెలివినిచ్చు ఫలవృక్షము అక్కడ ఉందంట. అయితే దేవుడు అందులో తినద్దు అన్నాడు. ఎందుకంటే దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరవబడతాయి, లేకపోతే మీరు చచ్చిపోతారు అన్నాడు. అంటే నిజంగా వాళ్ళు చచ్చిపోలేదు, కానీ శారీరకంగా వాళ్ళు చనిపోలేదు, కానీ ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. అంటే దేవునితో వారికి ఉన్న సహవాసం తెగిపోయింది. అయితే లోకంతో వారికి సహవాసము ప్రారంభమైందని చూస్తున్నాం. అంతవరకు దేవుని వారు మంచిగా చూడగలుగుతున్నారు. అయితే ఇప్పుడు దేవుని కొరకు వాళ్ళ కన్నులు మోయబడ్డాయి, లోకం కొరకు వారి కన్నులు తెరవబడ్డాయని మనం చూస్తున్నాం. అలా మనము ఒక్క ట్వింకిల్ ఆఫ్ అన్ ఐ అలా మనము ఎప్పుడైతే ఒక అవిధేయత మనము అనుమతిస్తాం మన జీవితంలో, వెంటనే మన కళ్ళు దేవుని వైపు నుంచి లోకం వైపునకి తిరిగిపోతాయని మనం చూస్తాం. అదే జరిగింది అక్కడ కూడా. మరి దేవుని అందే బుద్ధి జ్ఞాన సర్వ సంపన్నులు గుప్తములై ఉన్నాయి. మరి దేవుని వారు ఆశ్రయించినప్పుడు, దేవునితో వారు సహవాసం కలిగి ఉన్నప్పుడు వారికి కావాల్సిన ప్రతి విధమైన జ్ఞానము, తెలివి, వివేకము వారికి అనుగ్రహించబడి ఉండేది. కానీ ఎప్పుడైతే లోకంలో ఉన్న జ్ఞానం కొరకు, లోకంలో ఉన్న మంచి చెడుల కొరకు ఎప్పుడైతే వారు తిరిగారో వారు దేవునికి దూరం అయిపోయారని చూస్తున్నాం. లోకంలోని జ్ఞానం ఎప్పుడు కూడా మనల్ని దేవుని నుంచి దూరం చేస్తుంది. సొలొమోను మహారాజు గురించి ఒక మాట చెప్పాలి. సొలొమోను దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజుగా ఉన్నాడు. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు, మందిరం యొక్క ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోను ప్రార్థనకు బాగా ఇంప్రెస్ అయినట్టుగా చూస్తున్నాము. దేవుడు సొలొమోను అడుగుతున్నాడు, నీకేం కావాలన్నప్పుడు సొలొమోను అడిగింది ఏంటంటే మరి జ్ఞాన వివేకంలో కావాలని అడిగాడు. అది కూడా తన ప్రజలను పరిపాలించడానికి అడిగినప్పుడు జ్ఞాన వివేకం ఇచ్చాడు దేవుడు. అయితే దాంతోపాటు ధనఘనతలను కూడా ఇచ్చాడు. మరి జ్ఞానముతో పాటు ధనఘనతలు కూడా ఇవ్వబడ్డాయి. అయితే సొలొమోను ఆ జ్ఞానాన్ని మరి లోకంలో ఉన్న వాటి కొరకు వాడడం ప్రారంభించాడు. సొలొమోను ఆ విధంగా వాడుతూ ఉంటాను బట్టి మనుషుల కొరకు ఒక డిస్ప్లే పీస్గా సొలొమోను ఉండిపోయాడు. మరి ఎవరు వచ్చినా తన జ్ఞానాన్ని అందరికీ తెలియచేయడమే తన ఒక పనిగా అయిపోయింది. మరి లోకంలో అనేకమైన వాటి మీద జ్ఞానాన్ని సంపాదించుకోవడం ప్రారంభించాడు. అలా లోకంలోకి వెళ్ళిపోయాడు, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత అతని పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. మరి ఈ రోజున లోకంలో చాలా జ్ఞానం మనకు దొరుకుతూ ఉంది. మరి ఆ జ్ఞానం సంపాదించుకున్నట్టు కొరకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాట్సాప్లో చూస్తూ ఉంటాము, లేకపోతే న్యూస్ పేపర్స్ చూస్తూ ఉంటాము, న్యూస్ ఛానల్లో చూస్తూ ఉంటాము. లోకంలో ఏం జరుగుతుంది జ్ఞానం సంపాదించుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నాము. మరి చదువుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నాము. లోకంలో అనేకమైన కోర్సెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఎంత చదివినా ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇంకా జ్ఞానము సరిపోదు. ఈ లోక జ్ఞానం మాత్రమే సరిపోదు, తత్వజ్ఞానం కావాలి, ఇంకా టెక్నికల్ నాలెడ్జ్ కావాలి అని రకరకాలుగా మరి నాలెడ్జ్ కొరకు మనము ప్రయాస పడుతూనే ఉన్నాము. జీవితాంతం చదివినా నేర్చుకోగలిగిన చాలా ఉంది, మనం ఇంకా వెనకబడిపోకూడదని ప్రయాస పడుతూనే ఉన్నాం. దీనివల్ల ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అపవాది దేవుని మీద మన దృష్టి మరలకుండా మనల్ని లోకంలో బిజీ చేసేస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం.
లోకంలో వాడు మనల్ని బిజీ చేయడాన్ని బట్టి, అంటే లోకంలో ఏదో ఒకటి పెట్టి మనల్ని బిజీగా పెట్టేస్తున్నాడు. లోకంలో ఈ జ్ఞానం నీకు తక్కువ ఉంది, నువ్వు దీన్ని తెచ్చుకో, నువ్వు వెనకబడి ఉన్నావు, నువ్వు కెరీర్లో ముందుకెళ్ళలేవు, నువ్వు వెనకబడి ఉన్నావు, నీ నీ జీవితం ఇంతగానే ఉంటుంది, నువ్వు ఇంకా ప్రయాసపడాలి, నువ్వు ఇంకా ఏదో చదవాలి, నువ్వు ఇంకా ఏదో నేర్చుకోవాలి అని నిన్ను ఈ లోకంలో మనందరినీ కూడా బిజీగా చేస్తున్నాడు అపవాది. అందుకే లోకంలో బిజీ అయిపోయి మనం దేవుని కొరకు సమయాన్ని వెచ్చించే సమయం కూడా మనకు ఉండట్లేదు. ఇలా మనము దేవుని జ్ఞానాన్ని మనము నేర్చుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి ఏమైపోతున్నాడంటే దేవునికి దూరం అయిపోతున్నాడు. ఈరోజు మన జీవితంలో మన విశ్వాసానికి దేవుని గురించినటువంటి జ్ఞానము మనకు చాలా అవసరం. దేవుని గురించి జ్ఞానం ఎప్పుడు మనకు వస్తుందంటే, దేవునితో మంచి సహవాసం మనం చేయగలిగితే, దేవుని గురించిన వాక్యమును మనం ధ్యానించగలిగితే, ఆయన ఎవరు అనేటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆయన ఎవరో మనకు అర్థమైతే, ఆయనను గురించిన అనుభవ జ్ఞానంలోనికి మనం వెళ్ళటానికి, ఆయన సహవాసంలో మనం కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జ్ఞానం లేకుండా చాలామంది నశించిపోతున్నారు. అందుకే దేవుని వాక్యంలో కూడా ఒక మాట మనం చూస్తాం కదా. హోషేయ గ్రంథంలోంచి 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనక నేనును నీ కుమారులను మరుతును. అసలు ఈ మాటలు వింటా ఉంటే భయం అనిపిస్తుందా? నా జ్ఞానులు నా నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని దేవుడు అంటున్నాడు. నశిస్తున్నారు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత నా జ్ఞానమును నీవు విసర్జించావు గనక నువ్వు నా యాజకుడిగా ఉండకుండా నేను నిన్ను విసర్జిస్తాను అంటున్నాడు. మనందరం యాజకులుగా పిలువబడ్డాము. మనందరం పరిశుద్ధులైన యాజక సమూహంగా పిలువబడినటువంటి వారం. అయితే ఆయన జ్ఞానమును మనం విసర్జించి లోకంలో ఉన్న జ్ఞానం కొరకు మనం ప్రయాసపడతా మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా జ్ఞానం నువ్వు విసర్జించావు, పక్కన పెట్టావు కనుక నువ్వు యాజకుడిగా ఉండకుండా నేను నిన్ను పక్కన పెట్టేస్తాను అంటున్నాడు దేవుడు. ఎంతో దుర్భరమైన దౌర్భాగ్యమైన పరిస్థితి, అర్థం చేసుకోండి. తర్వాత నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి కనుక, అంటే వాక్యం చదివిన రోజులు అయిపోయిందో, వాక్యం ఎప్పుడు చదువుతున్నామో, వాక్యాన్ని ధ్యానించడానికి టైం ఎక్కడిది, నేను అక్కడికి వెళ్ళాలి, ఆ ట్యూషన్కి వెళ్ళాలి, ఆ కోర్స్ నేను ఫాలో చేయాలి, నేను ఈ విధంగా వెళ్ళాలి అని మనం ప్రయాసపడుతూ మనము వీఆర్ లూజింగ్ ఆన్ మన ఇంట్రెస్ట్ మనం కోల్పోతున్నాం దేవుని వాక్యం కొరకు. ధర్మశాస్త్రం నువ్వు మరచితివి కనుక నేను నిన్ను నీ పిల్లలను నేను మరచుతాను అని దేవుడు అంటున్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధనలో అంత హార్ష్గా దేవుడు మాట్లాడాడు, కానీ న్యూ టెస్ట్మెంట్లో దేవుడు అలా విడిచిపెట్టే దేవుడు కాదని మాకు తెలుసు. కానీ ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. మనము దేవుని జ్ఞానాన్ని మనం విడిచిపెట్టకూడదు. దేవుని జ్ఞానాభ్యాసం మనం చేయటము మర్చిపోకూడదు. మరి దేవుని జ్ఞానాభ్యాసం ఎలా ప్రారంభమవుతుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము, అనే వివేచనకు మూలం అని మనం చూస్తున్నాం. దేవుని గురించిన జ్ఞానం మనం పొందుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన విధంగా మనం ప్రవర్తించడానికి మనం ప్రయాసపడవలసిన వారిగా ఉన్నామని అక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈరోజున దేవుని జ్ఞానమును మనము ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని బట్టి మన జీవితాల్లో అనేకమైన వాటికి దేవుడు మనం వదిలేస్తున్నాడట. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చదవగలిగితే కొన్ని మాటలు మీకు కనపడతాయి. రోమిలికి రాసిన 1వ పత్రిక 18 నుంచి 25 వచనాలు గల మాటను చూడండి. దేవుని జ్ఞానాన్ని మనం పెట్టామంట. దేవుని సార్వభౌమాధికారాన్ని పక్కన పెట్టాము. దేవునిగా మనం చూడట్లేదు. అప్పుడు మన స్వకీయ దురాశలకు దేవుడు మనల్ని వదిలేస్తున్నాడంట. మనము మన త్రోవకు తొలగిపోవాలని మన ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తున్నాడంట. ఆయన జ్ఞానమును మనం విసర్జిస్తే మన పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. పేతురు భక్తుడు ఒక మాట అంటున్నాడు, చూడండి ఆ మాట. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల గల దేవుని మాటను ఒకసారి మనం చూద్దాం. నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులనై సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్న మాట అక్కడ చూస్తున్నాం. అంటే పేతురు భక్తుడు అంటున్నాడు, పూర్వము మీరు అవిధేయులుగా ఉన్నారు,
మీ కోరికల చొప్పున, మీ ఆశల చొప్పున మీరు జీవిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు రక్షించబడి ఉన్నారు. ఇప్పుడు మీ ధ్యాస వేరొక రకంగా ఉండాలి. ఇప్పుడు మీరు విశ్వాసులుగా మార్చబడ్డారు. నీతిమంతులుగా మార్చబడ్డారు. మీ ధ్యాస వేరే రకంగా ఉండాలి. మీరు పరిశుద్ధతను, దేవుని యొక్క పరిశుద్ధతను అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆయన ఏమైనాడో తెలుసుకోండి. ఆయన ఏమైనాడో ఆ విధంగా మనం కూడా ఉండాలని ఆయన పిలిచాడు కనుక మనం ఆ విధంగా మార్పు చెందవలసి ఉన్నది. ఇంకా ఈ లోకంలో మీ ఆశల కొరకు, మీ కోరికల కొరకు, మీ ప్రయాసాల కొరకు మీరు వెళ్ళిపోతే ఇంకా అవిధేయులుగానే ఉండిపోతారు. మరి మీ కొరకు యేసు ప్రభు చేసినటువంటి బలియాగము ఏమాత్రం పనికిరాదు అనే విషయాన్ని పేతురు భక్తులకు తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. అసలు మరి పరిస్థితి ఏంటి అని మనం చూస్తే అదే అధ్యాయంలో మొదటి పేతురు మొదటి అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. యేసుక్రీస్తు ప్రత్యక్షము అయ్యేటప్పటికి దేవుని కృప ద్వారా మీకు అనుగ్రహించబడే సమయంలో సంపూర్ణమైన ఒక బుద్ధి కలిగిన వారుగా జ్ఞానమును అభ్యసించి దేవుని కొరకు తగిన రీతిలో బుద్ధిగల కన్యకల వలె మీరు సిద్ధపడాలని కోరుకుంటున్నాను అని పేతురు కొన్ని విషయాలు అక్కడ తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. చాలా విషయాల్లో మనం తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం మనకు లేకపోవడం. చాలామందికి అసలు దేవుని కొద్దిసేపు స్తుతించమంటే కూడా ఏమని స్తుతించాలో తెలియదు. స్తుతిలో ప్రార్థన చేస్తారు. మరి ఆరాధన చేయమంటే ఏం పాడాలో తెలీదు, ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలీదు. చాలా రకాలుగా అంటే దేవుని గురించిన జ్ఞానము లేకపోవడాన్ని బట్టి కృతజ్ఞత అంటే ఏంటి, స్తుతి అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, లేకపోతే ప్రార్థన చేయడం అంటే ఏంటి, అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అయిపోతున్నాయి. దేవుని గురించిన జ్ఞానం మనకు లేదు. కొన్ని అరకొర మనకు తెలిసిన వాటిని మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నాం, కానీ అనుభవించి వాటిని మనం తెలుసుకున్న అనుభవాలు, దాఖలాలు మన జీవితంలో లేవు. అలా ఉండడాన్ని బట్టి మన జీవితాల్లో దేవునికి దూరంగానే ఉండిపోతున్నాయి. విశ్వాసంలో పరిపక్వత చెందినటువంటి విధానంలో మనం వెళ్ళలేని పరిస్థితిలో మనం జీవిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క జ్ఞానం మనకు చాలా అవసరమైంది. దేవుని గురించిన జ్ఞానము మనలను సరైన మార్గంలో నడిపిస్తుంది. దేవుని గురించిన జ్ఞానం మనలను సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. దేవుని గురించిన జ్ఞానము ఈ లోకం నుంచి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకునే విషయంలో మనం ఎంతైనా ప్రయాసపడవలసిన వారంగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మరి దేవుని గురించిన జ్ఞానము ఆయన సంపాదించుకున్నారు. ఆయన ముందుకు నడిచారని మనం చూస్తున్నాం. మరి ఆయన తర్కించే వారితోనూ, శాస్త్రులతోనూ, పరిచయులతోనూ, సద్దూకయులతోనూ ఆయన మాట్లాడుతూ మరి అనేకమైనటువంటి క్వశ్చన్స్కు ఆయన ఆన్సర్స్ చెప్తున్నట్టుగా చూస్తున్నాం. చిన్న వయసులో 13 సంవత్సరాల వయసులోనే ఆయన దేవుని గురించిన జ్ఞానం కలిగి జీవిస్తూ ఉన్నాడు. అదే ఆయన నడిపిస్తూ వచ్చింది అని కూడా మనం చూస్తాం. దేవుని వాక్యం గురించిన జ్ఞానం ఉండడాన్ని బట్టే అక్కడ మనం చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన శోధించబడడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాక్యం ద్వారానే ఆయన జయించగలిగాడని చూస్తాం. దేవుని వాక్య జ్ఞానం లేకపోతే, దేవుని గురించిన అనుభవ జ్ఞానం లేకపోతే, దేవుడు ఏమైనాడో మనకు తెలియకపోతే, మనం ఆ జ్ఞానంలో మనము అభివృద్ధి చెందకపోతే, మరి విశ్వాసంలో మనం అభివృద్ధి చెందిన వారంగా పరిగణించబడము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకో మాట నేను మీకు చూపిస్తాను. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో పేతురు ఈ విధంగా ముగిస్తున్నాడు ఆ పత్రికను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగముల వరకు మహిమ కలుగును గాక. ఆయన కృపయందును ఆయన జ్ఞానమందును అభివృద్ధి పొందండి అంటున్నాడు. అంటే అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది. ఆయన కృపలో అభివృద్ధి పొందొచ్చు, ఆయన జ్ఞానంలో కూడా అభివృద్ధి పొందొచ్చు. అయితే ఎంత ప్రయాసపడుతున్నాము అనేది మనం ఆలోచించాలి. పేతురు ఈ విధంగా మనము దేవుని యొక్క వాక్యంలో ఎదగాలని, దేవుని జ్ఞానంలో ఎదగాలని, వర్ధిల్లాలని ఆశపడుతూ ఉంటే, పౌలు తన ప్రాక్టీస్ని మనకు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలను ఒకసారి మనం ధ్యానిద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడని ఆయనను, ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అంటే పౌలు కలిగిన జ్ఞానము
ఆ వాక్యం విషయంలో తనకున్న జ్ఞానము అంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడంట. ఎందుకంటే తను నేర్చుకున్నది చాలా తక్కువ. క్రీస్తు యొక్క అనుభవం గురించి, క్రీస్తు యొక్క మరణం గురించి, ఆయన శ్రమల గురించి, ఆయన పునరుద్ధానం గురించి, క్రీస్తుని గురించి మరింత ఎక్కువగా నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే అలా తెలుసుకున్నప్పుడే ఆయన శ్రమల్లో నేను పాలువాడినవుతాను. ఆయన మరణంలో నేను పాలువాడినవుతాను. ఆయన పునరుద్ధానంలో నేను పాలువాడినవుతాను. ఆయన స్వరూపంలోనికి నేను మార్చబడతాను అనే విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తున్నట్టు చూస్తున్నాం. పౌలు ఇంకా మనము చూస్తే ఒక మాట అంటాడు, దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. అంటే దేవుని గురించిన జ్ఞానం తెలుసుకునే విషయంలో పౌలుకు కలిగిన ఆసక్తి చాలా గొప్పది అని మనం చూస్తున్నాం. పౌలు చాలా విషయాలు దేవుని గురించి నేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. చాలామంది మనం క్రీస్తుతోటి వారసులను పిలువబడుతున్నాము. మనం చెప్పుకుంటాము, నూతన సృష్టి అని చెప్పుకుంటాం. కానీ మనలో ఎంతమంది ఆయన మరణంలో, ఆయన శ్రమానుభవంలో, ఆయన పునరుద్ధానంలో మనం ఏకీభవించి ఆయనతో కొనసాగటానికి ఇష్టపడుతున్నాం. చాలాసార్లు మనం ఇష్టపడని పరిస్థితిలో మనం వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు మన జీవితాల్లో దేవుడు మనకు ఎలా తోడై నడిపిస్తాడు, ఎలా మనం విశ్వాసంలో ఎదుగుతాము మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పౌలు కలిగినటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను మీరు ఇమిటేట్ చేయండి. నేను ఎలాగైతే దేవుని గురించి తెలుసుకోవాలని, దేవుని జ్ఞానం గురించి ఎదగాలని నేను ఎంతైతే ఆరాటపడుతున్నానో, మీరు ఆ విధంగా మరి ప్రభువును తెలుసుకునే విషయంలో, ప్రభువుని గురించి జ్ఞానం పెంచుకునే విషయంలో, విశ్వాసాన్ని మీరు అభివృద్ధి చెందించుకునే విషయంలో మీరు ప్రయాసపడండి అంటున్నారు. ఈరోజు మన ఈ లోకంలో చాలా విషయాలు మనం ఆనందిస్తున్నాము. అయితే ప్రభువునందు ఆనందించే వ్యక్తిలో, ప్రభువును గురించిన అనుభవ జ్ఞానంలో మొదట వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి అనుభవ జ్ఞానం కలిగి దేవుని తెలుసుకున్న వారంగా వారు విశ్వాసంలో వర్ధిల్లుతారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తే అందులో మన కొన్ని విషయాలు దేవుడు రాసి ఉంచాడు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడుబరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఈ రోజున దేవుడు నిశ్చయంగా మన కొరకు రాబోతున్నాడు. యేసుక్రీస్తులో రెండవసారి ఆయన రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చేది తథ్యము, ఖచ్చితంగా వస్తాడు ఆయన. అయితే ఉదయం సూర్యోదయం అయినట్టుగా ఆయన మన మీద ప్రకాశించడం ప్రారంభిస్తున్నాం. ఆయన ప్రకాశిస్తున్నప్పుడు చీకట్లో నుంచి వెలుగులోనికి మనం రావాలి. ఆయన ప్రకాశిస్తుండగా మనము వెలిగించబడాలి. ప్రకాశించేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఆయన తొలకరి వర్షం వలె, కడవరి వర్షం వలె మనల్ని తన జ్ఞానము చేత ముంచటానికి ఆయన రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకి విషయాలన్నీ అనుగ్రహించబోతున్నాడు. ఈ దేవుని యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అని అక్కడ ఒక ప్రవక్త, హోషేయ ప్రవక్త రాస్తున్నాడు. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, ఆయనను అనుసరించుటకు మనము హృదయం కలిగి రండి అని వారందరినీ ఆహ్వానిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇదే మెసేజ్ ఈరోజు కూడా మనకి. యెహోవాను గురించి తెలుసుకోవటానికి, ఆయన జ్ఞానం నేర్చుకోవటానికి, ఆయనతో సహవాసం చేయడానికి అందరూ కలిసి రండి. ప్రభువుని గురించిన విషయాలు నేర్చుకునండి. ప్రభువుని గురించిన ఆసక్తి కలిగి ఉండండి. జ్ఞానము ఈ లోకంలో మాత్రమే కాదు, దేవుడు ఇచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే, యాకోబు పత్రికలో మాట రాస్తుంటే యాకోబు పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము పరసంబంధమైనది, అది పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్మలమైనదిగా ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. ప్రశస్తమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడాలి. ఆ జ్ఞానం దేవుని యొద్దనే మనకు దొరుకుతుంది. ఆ దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మనము పెంపొందేటువంటి అనుభవంలోకి రావాలి. అప్పుడే మన విశ్వాసంలో మనం రాటుదేలిన అనుభవంలోనికి మనం రాగలుగుతాం. సద్గుణమునందు జ్ఞానము అంటే ఏంటంటే, దేవుని గురించినటువంటి ఒక అనుభవ జ్ఞానంలో మనం ఎదుగుతూ ఉంటే ఆయన సద్గుణాలను మనకు కలిగిన వారంగా మన విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండగా ఒక పరిపక్వత చెందిన విశ్వాసిగా దేవుని సన్నిధిలో జీవించే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. అయితే ఒకటి, ఈ లోకంలో అనేకమైనటువంటి జ్ఞానం మనకు దొరుకుతూ ఉంది. కానీ ఆ జ్ఞానం కంటే దేవుని గురించిన జ్ఞానం చాలా గొప్పది. దేవుని గురించి నాకు కొంతే తెలుసండి, లోకం గురించి ఏమైనా అడగండి చెప్తానని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని గురించి నాకేమైనా తెలుసండి,
ఈ లోకం గురించి నన్నేం అడగొద్దు, నాకేం తెలీదు అన్నవారు ఎవరైనా కనపడతారా? ఒకసారి ఆలోచించేయండి. మరి మీరు లోకంలో జీవించడానికి లౌకిక జ్ఞానం ఎంత అవసరమో అది మీరు సంపాదించుకోవడం మంచిదే, లేదని నేను చెప్పను. కానీ దేవుని జ్ఞానాన్ని మాత్రం పక్కన పెట్టొద్దు. దేవుని జ్ఞానాన్ని మాత్రం అనుసరించకుండా, తెలుసుకోకుండా, మరి ఆ జ్ఞానంలో ఎదగకుండా, వర్ధిల్లకుండా, విశ్వాసాన్ని మరి మీరు పెంపొందించకుండా అయితే ఆగిపోవద్దు. విశ్వాసంలో బలపరచబడుతున్నామంటే దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలి. విశ్వాసం ఎలా కలుగుతుంది? దేవుని గురించి, యేసుని గురించి వినటం వలన మాత్రమే కలుగుతుంది కదా! వింటేనే కదా నేర్చుకుంటారు. నేర్చుకుంటేనే కదా గ్రహిస్తారు. గ్రహిస్తేనే కదా అనుభవిస్తారు. అనుభవ జ్ఞానము ఎవరికైతే ఉంటుందో, దేవుని గురించిన అనుభవ జ్ఞానం సంపాదించుకుందాం రండి. దేవునితో కలిసి నడుచుట వలన, ఆయనతో సహవాసం చేయటం వలన ఆ జ్ఞానం మనం సంపాదించుకోగలుగుతాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన, దేవుని గురించిన అనుభవ జ్ఞానంలో మనం వర్ధిల్లటానికి దేవుడు సహాయం చేసి నడిపించును గాక. అందరం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు విశ్వాసంగా జీవిస్తున్నాం కానీ ప్రభా, మరి మీ జ్ఞానం గురించిన సరైన అవగాహన లేక మేము ఈ లోకంలో జ్ఞానం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం తండ్రి. అయితే ఈరోజు ఒక చిన్న ప్రార్థన మేము చేస్తున్నాం తండ్రి. మీ జ్ఞానం మేము సంపాదించుకుంటాం మాకు చాలా ప్రయోజనకరము, దీవెనకరము. మరి మిమ్మల్ని గురించిన అనుభవ జ్ఞానంలోనికి మేము రావడం కూడా మీ చిత్తము ప్రభా. మరి మా విశ్వాసములో మేము అభివృద్ధి చెందాలంటే మాకు సద్గుణం మాత్రమే కాదు, మాకు కావాల్సిన దేవుని యొక్క జ్ఞానం కూడా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంటే దేవుని జ్ఞానం పొందుకునే విషయంలో మరి మేము త్వరపడడానికి, మరి ఆత్మలో తీవ్రత గలవరమై దేవుని జ్ఞానం సంపాదించుకునే విషయంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో, దేవుని దగ్గర భయభక్తులు కలిగి జీవించే విషయంలో దయచేసి కృప చూపి సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, పరిణితి చెందిన పరిపక్వమైన విశ్వాస జీవితంలో మేము జీవించగలిగిన భాగ్యాన్ని అనుగ్రహించమని, మిమ్మల్ని గురించిన అనుభవ జ్ఞానంలో వర్ధిల్లే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ ఆదివారం కలుసుకుందాం. అంతవరకు ప్రభువులో ఆనందిస్తూ ఉండండి. ప్రభువుని గురించి తెలుసుకోవటానికి, ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానంలో ఎదగటానికి దేవుడు అందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్.